ఏపీ టెట్ పేపర్ సంబంధించి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ గణితంలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక బిలియన్కు సమానమైనది. ఆప్షన్ 1 10 మిలియన్లు, ఆప్షన్ 2 100 మిలియన్లు, ఆప్షన్ 3 1000 లక్షలు, ఆప్షన్ 4 10,000 లక్షలు. ఇక్కడ ఏమన్నాడు? ఒక బిలియన్కు అన్నాడు. ఒక బిలియన్ అంటే అసలు ఒక బిలియన్ అంటే ఎంతో తెలియాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక బిలియన్ అంటే మనకి 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్స్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్స్. సో 1000 మిలియన్స్ ఉందా లేదా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్లో 1000 మిలియన్స్ లేదు. సెకండ్ ఆప్షన్ 100 మిలియన్స్ రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? లక్షల్లో ఉన్నాయి. సో లక్షల్లో మనకు ఆన్సర్ కావాలంటే ఇక్కడ మనకి మిలియన్కి ఎన్ని లక్షలు అనేది కావాలి. మనకి జనరల్గా 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ఒక మిలియన్ 10 లక్షలకు సమానం. సో ఒక మిలియన్ 10 లక్షలు వేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మిలియన్ ప్లేస్లో 10 lakhs వేసుకున్నట్లయితే 1000 ఇంటూ 10 lakhs. సో 10 into 1000 10,000. దట్ మీన్ 10,000 lakhs. క్వశ్చన్, 3, 4 మరియు 9ల మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. ఫస్ట్ ఆప్షన్ 108, సెకండ్ ఆప్షన్ 144, థర్డ్ ఆప్షన్ 252, ఫోర్త్ ఆప్షన్ 216. ఇక్కడ ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్, మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తము అన్నాడు. అంటే కాసాగు ఏంటో తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మల్టిపుల్స్ సంబంధించి చూసినట్లయితే ఆ సామాన్య గుణిజాల మొత్తము అని అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎల్సిఎం. మొదటగా మనం కాసాగు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది ఏంటి? 3, 4, 9. ఈ 3, 4, 9 యొక్క కాసాగు కావాలి. ఇక్కడ చూడండి ఒకసారి 3, 9ల కాసాగు 9. ఎందుకంటే 3 అనేది 9 యొక్క కారణాంకం అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ 9 అనేది 3 యొక్క కాసాగు. సో మనం ఫైనల్గా మనం ఏ రెండింటి కాసాగు కనుక్కోవాలి? 4, 9ల కాసాగు కనుక్కోవాలి. సో కాసాగు కట్టేటప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఏదైనా ఎక్కం పోతుందా, కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా చూసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఆ రెండింటి లబ్ధమే వాటి యొక్క కాసాగు అవుతుంది. అంటే 36. సో 3, 4, 9 యొక్క కాసాగు ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 36 అవుతుంది. సో ఎల్సిఎం అంటే ఏంటి? మనకి కాసాగు అంటే ఏంటి? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, కనిష్ట సామాన్య గుణిజము అంటాం. సో కనిష్ట సామాన్య గుణిజం, వీటికి సంబంధించి ఉన్న గుణిజాలన్నింటిలో కూడా లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది తీసుకుంటున్నాం, కనిష్ట సామాన్య గుణిజం తీసుకున్నాం. సో ఇలా 3 సామాన్య గుణిజాల మొత్తము అని అడిగినప్పుడు 3 సామాన్య గుణిజాల మొత్తము అని అడిగినప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ ఎల్సిఎం యొక్క గుణిజాలు తీసుకుంటే ఈ 3 యొక్క సామాన్య గుణిజాలు అవుతాయి. ఓకే, సో 36 మొదటి 3 సామాన్య గుణిజాలు. సో 36 మల్టిపుల్ అంటే 36ని న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం 1, 2, 3తో. సో 36 2s are 72. 36 3s are, ఈ 36 72కి యాడ్ చేస్తే మనకి 36 3s are వచ్చేస్తుంది, లేకపోతే మల్టిప్లై చేసుకోవచ్చు 108. సో ఈ మూడిటి మొత్తమే మన ఆన్సర్. అయితే ఒకసారి గమనించండి, వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో వేరు నెంబర్స్ ఉన్నాయి, వేరు అంకెలు ఉన్నాయి. సో వేరు అంకెలు ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ చార్జ్ చేసేసుకోండి. లాస్ట్ డిజిట్ చార్జ్ చేసినట్లయితే ఆ వచ్చే ఆన్సరే మనకు ఆప్షన్ అవుతుంది. మొత్తం అంతా యాడ్ చేయవలసిన లేదు. సో 8 + 2 10 + 6 16. సో వన్స్ ప్లేస్లో ఏముండాలి? మనకు ఆన్సరు 6 ఉండాలి. 6 ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది, అది ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత అవుతుంది? 216. మనం ఇది యాడ్ చేసినా కానీ అదే వస్తుంది, ఎందుకంటే 180 + 36 216. 10,000 lakhs, which is the fourth option. So our answer is fourth option. Third question, 2:3ను శాతముగా మార్చగా.
ఆప్షన్ 1 200 3%, 200/3 100%, 100/3%. ఫోర్త్ ఆప్షన్ 2/100%. ఇక్కడ 2:3 2:3ని అంటే నిష్పత్తుల్ని శాతంలోకి మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటిని ఏం చేయాలంటే ఫ్రాక్షన్గా భిన్నంగా మార్చుకోవాలి. భిన్నం అంటే ఏముంది, మొదటి పదమేమో లవంలో ఉంటుంది, రెండో పదమేమో హారంలో ఉంటుంది. సో 2/3 దాన్ని ఏం చేయాలంటే మనం 100తో మల్టిప్లై చేయాలి. సో 100తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేది మనకి పర్సంటేజ్. ఓకే, సో 2 × 100 200/3%. సో ఏ నిష్పత్తినైనా మనం ఏ రేషియోనైనా కానీ మనం పర్సంటేజ్ శాతంలోకి మార్చాలంటే మనం ఏం చేయాలి, ఆ నిష్పత్తిని భిన్నంగా మార్చుకుని 100తో మల్టిప్లై చేయాలి. 100%. ఓకే, సో 200/3%. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. దీన్ని మనకు 200/3 అనేది లేనప్పుడు ఇక్కడ దీన్ని మిక్స్డ్ ప్రాపర్, ఇది అపక్రమ భిన్నం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దాన్ని ఏం చేయాలంటే మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో 3 టేబుల్ 20లో 6 times, అగైన్ 220 20 6 times, 2 remain 66 2/3%. సో మన ఆప్షన్లో ఈ 66 2/3% అనే ఆన్సర్ కూడా ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫోర్త్ క్వశ్చన్, 3/5కు సమానమైన భిన్నం. 3/5కు సమానమైన భిన్నం అంటే 3/5కి సమాన భిన్నం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏదైనా ఒక భిన్నం ఇచ్చినప్పుడు ఆ భిన్నానికి సంబంధించి సమాన భిన్నం కావాలంటే లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో మల్టిప్లై చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ద సేమ్ నెంబర్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే మనకి సమాన భిన్నం, అంటే దాని యొక్క భిన్నం యొక్క విలువ అనేది మారదనమాట. కాబట్టి ఈ 3ని ఇక్కడ సంబంధించి చూసినట్లయితే మనకి 5 3 అంటున్నాడు. 3ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, ఆప్షన్ లేదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, 3 మల్టిపుల్ అవదు. సో డినామినేటర్ అనేది న్యూమరేటర్ లవము అనేది 9 యొక్క గుణిజం అయి ఉండాలి. ద న్యూమరేటర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 3. సో అలా మనకి సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లోనే ఉంది, అంటే సెకండ్ కానీ థర్డ్ కానీ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ వన్, 9 అనేది 3లో ఎన్ టైమ్స్ 3 times, అంటే డినామినేటర్ను కూడా 3తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 5 3s are 15. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సో సమాన భిన్నాలు కావాలంటే వీటిలో మనకి బాజనీయతా సూత్రాలు ఉన్నాయి. ఆ బాజనీయతా సూత్రం ప్రకారం లవం కానీ హారం కానీ వాటికి సంబంధించిన గుణిజం ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ గుణిజం ఉన్నదే మన ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్, -62 -33 37 -12 క్రమంలో తరువాత వచ్చే సంఖ్య. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో -62 -37 -12 అని ఇచ్చాడు. ఇలా ఇది ఒక సిరీస్ అనమాట, ఒక అమరిక. సో దీనికి సంబంధించి ఇలా ఇచ్చినప్పుడు ఏం చూసుకోవాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, -62కి 25 యాడ్ చేస్తే -32 అనేది వస్తుంది, -37 అనేది వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే 37 12 -37కి అగైన్ +25, అంటే మైనస్ ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ అవుతుంది. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వస్తుంది. -37లో 25 పోతే 12, 37కి మైనస్ ఉంది కాబట్టి -12. కాబట్టి ఇక్కడ మనకి ఏమవ్వాలి, 25 అనేది యాడ్ అవుతూ వెళ్తుంది. సో లైక్ -12 కూడా 25 యాడ్ అయితే 25లో 12 పోతే 13. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది, 25కి ప్లస్ ఉంది కాబట్టి +13. సో మన ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 6వ లెక్క, 20 టన్నుల ఇనుము ఖరీదు 6 లక్షల రూపాయలు అయినా 560 కిలోల ఇనుము ఖరీదు
20 టన్నులు. అసలు టన్ను అంటే ఇక్కడ మనకేమో కిలోల్లో ఇచ్చాడు, ఇక్కడ టన్నులు ఇచ్చాడు. డైరెక్ట్గా 560 టన్నులు లేకపోతే 56 టన్నులు అంటే మనం డైరెక్ట్ వాల్యూ కట్టచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కీ పాయింట్లోనేమో టన్నులు ఇచ్చాడు, దీంట్లోనేమో కిలోలు ఇచ్చాడు. సో అలా ఇచ్చినప్పుడు ఒక టన్నుకి ఎన్ని కిలోలు అనేది మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి. సో 1 టన్ ఈజ్ ఈక్వల్ టు, ఒక టన్ను ఈజ్ ఈక్వల్ టు 1000 kgs, 1000 కిలోలు. ఒక టన్ అంటే 1000 కిలోలు. కాబట్టి మనకు టన్ను ప్లేస్లో 1000 కిలోలు రాసుకోవాలన్నమాట. సో రాసినట్లయితే 20 × 1000 20,000. 20,000 టన్నుల ఖరీదు ఎంత? 6 లక్షల రూపాయలు. అయితే 560 టన్నులు, 560 కిలోల ఖరీదు ఎంత అన్నాడు. ఇక్కడ కేజీల కంటే ఈ కేజీలు తగ్గింది అంటే ఇక్కడికి వచ్చే వాల్యూ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా. ఏంటంటే ఈ వాల్యూ తగ్గుతుంది, ఇక్కడ వచ్చేదాన్ని బట్టి మనకు కనుగొనవలసిన రాశి యొక్క విలువను బట్టి మనం ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ విలువ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కిలోలు రేషియో అనేది తీసుకోవాలి. రేషియోని దీంతో మల్టిప్లై చేయాలి. ఎలా తీసుకోవాలి రేషియో? ఇక్కడ విలువ తగ్గుతుంది కాబట్టి ఆ రేషియోలో లవంలో చిన్న విలువ ఉండాలి. దాన్ని మనం జనరల్గా తక్కువ బై ఎక్కువ అని అంటారు. ఇంటూ కనుగొనవలసిన రాశి. అంటే కనుగొనవలసిన రాశి అంటే దానికి సంబంధించిన విలువ ఏదో ఇచ్చి ఉంటాడు గతంలో. సో ఆ విలువ అక్కడ వేసుకోవాలి. సో తక్కువ విలువ అంటే ఎంత? 560 బై ఎక్కువ విలువ అంటే ఎంత? 20,000 ఇంటూ 6 లక్షలు. ఈ 4 zeros ఈ 4 zeros క్యాన్సిల్. ఓకే, 2 టేబుల్ 60లో 30 టైమ్స్. సో ఇక్కడ చూడండి 3 6 ఆర్ 18. మొత్తం మల్టిప్లై చేయొద్దు, అసలు సమ్స్లో మనం మొత్తం మల్టిప్లై చేయొద్దు. 3 6 ఆర్ 18. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. అంటే 8 తర్వాత 2 zeros ఉన్నదే మన ఆన్సర్. ఎక్కడ ఉందో చూడండి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం సమ్ మొత్తం చేయం. ఒకవేళ అలా చేయలేని పక్షంలో అంటే ఒక్కొక్కసారి అన్నిటికీ కామన్గా ఎలా ఇవ్వచ్చు అంటే 14,800, 15,800, 17,800 ఇలా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఇట్లా టోటల్ మొత్తం చేసుకోవాలి. అది కూడా రివర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. రివర్స్ క్యాలిక్యులేషన్ అంటే మనం ఇటు నుంచి వెళ్ళినట్లయితే ఈజీగా క్యాలిక్యులేషన్. 3 5లు 15, నెక్స్ట్ 3 6లు 18, 15 ప్లస్ 18 కాదు 15 అంటే 150గా తీసుకోండి. లేదా 3 500 1500, 3 500 1500, 3 60లు 180, 1500 ప్లస్ 60 1680, ఇంకో 0 ఉంది. సో 16,800. 7th క్వశ్చన్. ఒక లారీ 297 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరం. అయినా 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ లీటర్లలో. ఓకే, ఇక్కడ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి మనకి ఎంత అవసరం? 54 లీటర్లు అవసరం. 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరం. అయితే 550 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత డీజిల్ అవసరం అన్నాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం, గతంలో లెక్క చెప్పాం. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ విలువ పెరుగుతుందా తగ్గుతుందనే చూడండి. మనకి ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఎక్కువ డీజిల్ అవసరం కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది ఏమవుతుంది? రైజ్ అవుతుంది. వాల్యూ రైజ్ అవుతుంది కాబట్టి ఫార్ములా ఏంటి? ఎక్కువ బై తక్కువ ఇంటూ, అంటే ఈ రేషియో ఎలా తీసుకోవాలనేది వస్తే చాలు మనకి. ఈ రేషియో అనేది ఇక్కడ వచ్చే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్కువ బై తక్కువ ఇంటూ కనుగొనవలసిన రాశి. సో ఎక్కువ బై తక్కువ అంటే ఇక్కడ చూడండి 550 బై 297
97 ఇంటూ 54. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేసేయచ్చు. ఒకసారి చూడండి, ఇది 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్, అంటే 9వ ఏకంలో పోతాయి. 9వ ఏకంలో పోవాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేవి 9కి సమానంగానే 9 యొక్క గుణిజంగా రావాలి. 5 + 4 9, 2 + 9 11 + 7 18. 18 అనేది 9లో పోతుంది. సో 9వ ఏకం క్యాన్సిల్ చేయండి. ఇక్కడ దీనిలో 6 టైమ్స్, ఇక్కడ దీనిలో 3 9 27, అగైన్ 3 9 27. ఇక్కడ చూడండి ఒకసారి, 33 అంటే 3 × 11, 33 అంటే 3 × 11, లేదా 3వ ఏకం 11 సార్లు, 3వ ఏకం 2 సార్లు, 11వ ఏకం దీనిలో 50 సార్లు. సో 50 × 2, 52 100. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. సో క్యాలిక్యులేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. 8th క్వశ్చన్, 12,000 రూపాయలకి సంవత్సరానికి 10% రేటున నెలకు చెల్లించవలసిన వడ్డీ. ఇక్కడ 12,000 అనేది అసలు, సంవత్సరానికి ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్? 10% ఇంట్రెస్ట్. సో 12,000 రూపాయలకి 10% అంటే 10% అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 10% అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ 10 అంటే ఏంటి? 10లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 జీరో. సో 1 జీరోకి ముందు ఇలా ఫుల్ స్టాప్ పెడితే, డెసిమల్ ప్లేస్ పెడితే ఈ ఫస్ట్ తీసుకోవాలి. సో 1200 పాయింట్ ఇక్కడ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉండదు. సో 10% అంటే ఎంత? 1200 రూపాయలు. ఇది ఎన్ని నెలలకి? 1 సంవత్సరం. అంటే 12 నెలలకి 1200 రూపాయలు చెల్లించాలి. అయితే 1 నెలకి ఎంత? 1 నెలకి ఎంత? నెలకి 100 రూపాయలు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 9th క్వశ్చన్, జ్యామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం. జ్యామితి పెట్టె అంటే జామెట్రీ బాక్స్లో త్రిభుజాకారంలో ఉండే పరికరం. త్రిభుజాకారంలో ఉండే పరికరం ఏంటి? మూలమట్టం. ఇక్కడ వృత్తలేఖకి సంబంధించి మనకి ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది చాపములు గీయడానికి ఉపయోగపడుతుంది, కర్వ్స్. నెక్స్ట్ అలాగే వృత్తం గీయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా మన కొలత ప్రకారం డ్రా చేయాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విభాగిని అనేది పొడవు కొలవడానికి ఉపయోగపడుతుంది. అది డీటెయిల్గా మనం రేఖాగణితం చాప్టర్లో డిస్కస్ చేద్దాం. పొడవు కొలవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇచ్చిన నిష్పత్తిలో డివైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక నిష్పత్తిలో ఏదైనా ఒక రేఖాఖండాన్ని ఇచ్చిన నిష్పత్తిలో విభజించడానికి ఉపయోగపడేది ఏంటంటే విభాగిని. నెక్స్ట్ మూలమట్టం అనేది లంబములు డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. కోణమాని అనేది మీకు తెలిసిందే, దేనికి ఉపయోగపడుతుంది? కోణములు కొలవడానికి ఉపయోగపడుతుంది. 10వ క్వశ్చన్, 2 సమాంతర రేఖల మధ్య కోణం. సమాంతర రేఖలు అంటే ఏంటి? ఏవైనా 2 సరళ రేఖలు తీసుకున్నట్లయితే వాటి మధ్య దూరం అనేది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అంటే ఎక్కడ కొలత కొలిసినా కానీ ఒకే రకంగా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య కోణం ఉంటుందంటే 0. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 11th క్వశ్చన్, ఒక చతుర్భుజంలోని 3 కోణాలు వరుసగా 65, 55, 105 డిగ్రీలు అయిన 4వ కోణం. చతుర్భుజంలో మొత్తం ఎన్ని కోణాలు ఉంటాయి అంటే 4 కోణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతుర్భుజం అనుకున్నట్లయితే, ఇది ఒక కోణం, ఇది ఒక కోణం, ఇది ఒక కోణం, ఇది ఒక కోణం. మొత్తం ఎన్ని 4 కోణాలు ఉంటాయి. సో ఇక్కడ మనం 3 కోణాలు ఇచ్చాడు. ఈ 4 కోణాల మొత్తం ఎంతకి సమానం అంటే మనకి 360 డిగ్రీలకి సమానం. చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు. 2 ఓకే. సో అక్కడ 3 కోణాలు ఇచ్చాడు కాబట్టి ఈ 3 కోణాల కొలత చూడండి ఒకసారి. 65, 55, 105. సో 65 + 55 + 105.
ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మొత్తాన్ని యాడ్ చేయండి ఒకసారి. 65, 55, 120 ప్లస్ 105 225. సో ఇక్కడ మనకి 25 ఉంది. 60 అవ్వాలంటే ఎంత ఉండాలి? 35 అవ్వాలి. సో 35 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, 135. ఓకే, అర్థమవుతుందా? 25కి మనకి ఇక్కడ టెన్స్ ప్లేసు 60 ఉండాలి. 60 రావాలంటే 25కి ఎంత యాడ్ చేస్తే 60 వస్తుంది? 35 యాడ్ చేస్తే వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. రెండో లెక్క, ఒక కోణం తన సంపూరక కోణానికి 4 రెట్లు అయినా ఆ కోణం. అసలు సంపూరక కోణం అంటే ఏంటని చూసినట్లయితే సంపూరక కోణము అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి 25 డిగ్రీలు తీసుకున్నాం అనుకోండి. ఈ 25 డిగ్రీలుకి ఎంత యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీలు అవుతుంది? 155 డిగ్రీలు యాడ్ చేస్తే మనకు అది 180 డిగ్రీలు అంటే 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్లయితే ఈ కోణాలను ఒకదానికొకటి సంపూరక కోణాలు అంటారు. అర్థమైందా? 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలని ఒకదానికొకటి సంపూరక కోణాలుగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఒక కోణం ఉంది. ఆ కోణం అనేది తన సంపూరక కోణానికి 4 రెట్లు అంటున్నాడు. అంటే సంపూరక కోణము మొత్తం కలిపితే ఎన్ని భాగాలు? 5 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. అంటే 180 అనేది 5 భాగాలు అయితే అందులో 4 భాగాలు మనకు కావాల్సిన కోణం. 180 2 సంపూరక కోణాల మొత్తం 180 అంటే ఒక కోణం 4 రెట్లు, సంపూరక కోణానికి 4 రెట్లు అంటే 1 + 4 5 పార్ట్స్ అయింది 180 అనేది. సో 5 పార్ట్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈ కోణం ఎన్ని రెట్లు? 4 రెట్లు అంటే 4 భాగాలు. అంటే ఇవి 1:4 4:1 నిష్పత్తిలో ఉన్నాయి. 4:1 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు కావాల్సింది 5 భాగాలు. కానీ 180 అనేది మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. 4 భాగాలు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఒక భాగం విలువ ఎంత? 36 డిగ్రీలు. సో 4 × 6 4 6 24 అంటే చివర మనకు 4 ఉండాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 13th క్వశ్చన్, క్రింది త్రిమితీయ ఆకారాలలో శీర్షం లేనిది? శంకువు, గోళం, పిరమిడ్, పట్టకం. సో ఇక్కడ డైరెక్ట్ బిట్టు, గోళానికి శీర్షం ఉండదు. గోళానికి శీర్షం అనేది ఉండదు. 14th క్వశ్చన్, 3/13 whole power -2 into 3/13 whole power -9 is equal to 3/13 whole power 2x plus 1 అయిన x విలువ? ఆప్షన్ 1 -6, ఆప్షన్ 2 -5, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సో ఇక్కడ చూసినట్లయితే x విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ x విలువ అనేది భూమిలో ఉందా ఘాతంలో ఉందా చూసుకోండి. x అనేది ఘాతంలో ఉంది. ఈ భూములు అనేవి సమానంగా ఉన్నాయి. భూములు సమానంగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఘాతాంకాలనే సమానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఇటువైపు మనకు 2 భూములు ఉన్నాయి. 2 భూములను ఒక భూమిగా చేసేసినట్లయితే 3/13 whole power ఇంటూలో 2 భూములు ఇంటూలో ఉన్నప్పుడు వాటి ఘాతాలు, ఈ భూములు సమానమైనప్పుడు ఘాతాలను ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. -2 + -9 ఈజ్ ఈక్వల్ టు 3/13 whole power 2x plus 1. సో ఈ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలను ఆటోమేటిక్గా సమానం చేసేస్తాం. సో 2x plus 1 ఈజ్ ఈక్వల్ టు -2 - 1 -11 +1 అటు వెళ్తే -1 అవుతుంది. -1 -11 -12. సో 2x ఈజ్ ఈక్వల్ టు -12, x ఈజ్ ఈక్వల్ టు 12 ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. 12/-12/2 అంటే -6. సో x వాల్యూ -6. ఓకే, ఇక్కడ కొంచెం అంతా కూడా మైండ్లో వెళ్ళిపోవాలి.
2x+1 ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు సమానం చేయొచ్చు. ఇక్కడ చూస్తే భూములు సమానంగా ఉన్నాయి, మల్టిప్లికేషన్ ఉంది, ఘాతాంకాలను ఏం చేయాలి, కూడుకోవాలి. -2 + -9 -11. 2x+1 = -11. 2x +1 అంటే వెళ్తే -1 అవుతుంది, -12. సో x -6. 4x³ 15th క్వశ్చన్. 4x³ - 5/2x⁴ + 2x + 2 బహుపది యొక్క పరిమాణము. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. అసలు బహుపది పరిమాణము అంటే ఏంటని చూసినట్లయితే మనకిచ్చిన బహుపదిలో ఏ ఘాతం అయితే పెద్దగా ఉంటుందో అదే ఆ బహుపది యొక్క పరిమాణం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ బహుపది దీని యొక్క ఘాతం 3, దీని ఘాతం 4, దీని ఘాతం 1, దీని ఘాతం అసలు ఏమీ లేదు కాబట్టి x ఏమీ లేదు కాబట్టి 0. సో ఇక్కడ బహుపది యొక్క పరిమాణం ఏమవుతుంది, పెద్ద ఘాతము 4 కాబట్టి బహుపది పరిమాణము 4. 16th క్వశ్చన్. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య. ఒక సంఖ్యను రెట్టింపు చేస్తాం, సంఖ్య ఏంటో తెలియదు, సంఖ్య ఏంటో తెలియనప్పుడు మనం x అనుకుంటాం. సంఖ్యను రెట్టింపు అంటే 2 పెట్టి h వేస్తాం, రెట్టింపు అంటే ఏంటి 2 పెట్టి h వేస్తాం. సో సంఖ్యను రెట్టింపు చేసి అంటే 2x, దానిలో నుంచి 10 తీసివేయగా -10 తీసివేయగా అది 32కి సమానం. ఇది ఈక్వేషన్ రాసే విధానం ఇది. ఒక సంఖ్య తెలియని సంఖ్యని x అనుకుంటాం, రెట్టింపు అంటే 2x - 10 = 32. దెన్ దట్ నంబర్ ఆ సంఖ్య ఎంత అంటే ఆ సంఖ్య అంటే ఏంటి, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇటువైపు ఓన్లీ x ఉండాలి, అటువైపు మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. సో -10 అటు వెళ్తే ఏమవుతుంది, +10. 32 + 10 42. సో 2x = 42 where x = 21. So 42/2 means 21. So second option is our answer. 17th క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్త వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు అయినా ఆ వృత్త వ్యాసార్థం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, దీర్ఘచతురస్రము వృత్త వైశాల్యాలు సమానం అన్నాడు. దీర్ఘచతురస్ర వైశాల్యం LB, వృత్త వైశాల్యం πr². అయితే దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 × 11 అయితే ఆ వృత్త వ్యాసార్థం అంటే 14 × 11 = π means 22/7 × r². ఓకే చూడండి, 2 times 2 టేబుల్ 14లో 7 times r² = 7 × 7 where r = 7. సో 4th option is our answer. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటనేది జాగ్రత్తగా చూసుకుంటే ఈ క్షేత్రగణితంలో లెక్కలు చాలా సులువుగా చేసేయచ్చు. 10th క్వశ్చన్. 250 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయుటకు మీటర్కి 20 రూపాయలు చొప్పున అయ్యే ఖర్చు. పార్కు చుట్టూ అన్నాడు, చతురస్రాకార పార్కు చుట్టూ అన్నాడు అంటే మనం చతురస్రం యొక్క చుట్టుకొలతనే కనుక్కుని 20 రూపాయలతో h వేస్తే మనకి అయ్యే ఖర్చు వస్తుంది. చతురస్రాకారం చుట్టుకొలత ఏంటి, 4 × భుజం 4a. సో 4a అంటే అక్కడ మనకి 250 భుజం. 4 250లు 4 పాతికలు 100 అంటే 1000. అయ్యే ఖర్చు 1000 × 20 అంటే 20,000 రూపాయలు. సో మన ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 19th క్వశ్చన్. 1 కిలోలీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు? ఆప్షన్ 1 10 lakhs, ఆప్షన్ 2 1 lakh, ఆప్షన్ 3 10,000, ఆప్షన్ 4 1000. అసలు కిలోలీటరు అంటే ఎంత అని చూసినట్లయితే 1 కిలోలీటర్ = 1000 liters, whereas 1 liter = 1000 milliliter. సో మన ఇక్కడ మిల్లీ లీటర్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మిల్లీ లీటర్లో కన్వర్ట్ చేసాం. టోటల్ 6 zeros ఉన్నాయి, 6 zeros అంటే 10 lakhs. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 20వ ప్రశ్న. సరిత 7 PM నుండి 8:30 PM వరకు చదివింది. అయితే ఆమె చదవడానికి కేటాయించిన సమయం. సరిత 7 PM నుంచి 8 PM అంటే ఎంతసేపు సమయం చదివింది, గంటన్నర చదివింది. ఆ గంటన్నర నిమిషాల్లో కావాలి. గంటకు 60 నిమిషాలు కాబట్టి అరగంటకి 30, 60 + 30 90 నిమిషాలు. 21వ ప్రశ్న. 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా 8,
1, 5, 2, 6, 5, 0, 1, 7, 8, 9, 3, 5 మార్కులు వచ్చిన 5 అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు, అంటే 5 కూడా కలపాలి. 5 కంటే ఎక్కువ అన్నప్పుడు 5ను కలపకూడదు. 5 అంతకంటే ఎక్కువ అన్నాడు కాబట్టి 5 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కనుక్కోవాలి. సో 5 కంటే ఎక్కువ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 8 అవుతుంది. అలా కాకుండా 5 కంటే ఎక్కువ అన్నప్పుడు 5 తీసేయాలి. 5 తీసేస్తే 1, 2, 3, 4, 5 గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. 5 అంతకంటే ఎక్కువ అంటే 5 దానికంటే ఎక్కువ ఉన్నారు, 5 కూడా కలుపుకోవాలి. అలా కాకుండా 5 కంటే ఎక్కువ అన్నప్పుడు ఈ 5 రిమైనింగ్లో ఉన్న తీసేయగా మిగిలిన వాటిని తీసుకోవాలి. 22nd క్వశ్చన్. 9ని ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నాలు. గణన చిహ్నాలు అంటే మనం కౌంట్ చేసేటప్పుడు 5 అవ్వగానే 4 గణన చిహ్నాలు అవ్వగానే 5th వన్ ఇలా క్రాస్ చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే 5 అని అర్థం. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. సో 5 + 4 9. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. 3వ క్వశ్చన్. 125, 150, 150, 175, 175, 200 అనే తరగతిలో ఆ తరగతి పొడవు ఎంత అని అడిగాడు. తరగతి పొడవు అంటే ఈ రెండింటి డిఫరెన్సే మనకు తరగతి పొడవు అవుతుంది. సో 25 మన ఆన్సర్. తుషార్ ఒక కేకులో 5 భాగాలలో 3 భాగాలు తినినా మిగిలిన కేకు భిన్న రూపము. మొత్తం 5 భాగాలు 3 భాగాలు తిన్నాడు, అంటే మిగిలిన భాగాలన్నీ 2. 5 భాగాలలో 2 భాగాలు మిగిలినాయి. సో సెకండ్ ఆప్షన్ ఇది ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనకి టెట్ సంబంధించి గణితంలో అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఒక ప్రశ్నపత్రి చూడడం జరిగింది. సో టెట్కి సంబంధించి చూసినట్లయితే ప్రశ్నలు ఎంత ఈజీగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి. అయితే ఈ సమ్స్ చేసేటప్పుడు మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ గణితానికి సంబంధించిన క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ క్లాస్ రూమ్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో టీచ్ మీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని దానిలో ఆటోమేటిక్గా మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.